Hello all, welcome back to my YouTube channel Moonlight Diaries. Again, I'm back with very special episode which is B1 B2. B1 B2 గురించి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ నేను చాలా తక్కువ వీడియోస్ చూసాను. ఎవరు చేసి లేరు బికాస్ మనం B1 B2 విజిటింగ్ వీసా అప్లై చేసేటప్పుడు మనకి మోస్ట్లీ అన్నీ తెలియవు కదా. సో అదే నేను ఫేస్ చేశాను. సో నాలాగా ఇంకొకరు ఫేస్ చేయకూడదు అని చెప్పేసి నేను ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆ వీడియో చేయాలి అంటే బట్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఆహ్, నేను చేద్దామని ఇప్పుడు కుదిరిందనమాట ఈ వీడియో చేయటానికి. అండ్ ఐయామ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఐయామ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఈ ప్రపంచంలో ఉన్నంత సంతోషం నా దగ్గర ఉంది. బికాస్ మై పేరెంట్స్ గాట్ అప్రూవ్డ్ B1 B2 విజిటింగ్ వీసా టు యూఎస్ఏ. 2026లో నా మేనిఫెస్టేషన్‌లో ఇది కూడా ఒకటుంది. మా మమ్మీ డ్యాడీకి వీసా రావాలి అని చెప్పేసి ఐ హావ్ బీన్ ట్రైయింగ్ సిన్స్ 1 ఇయర్. ఫైనల్లీ ఇప్పుడొచ్చింది వాళ్ళకి వీసా. అండ్ ఐ వాస్ సో హ్యాపీ. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వన్స్ ఒక వీసా వస్తే మనకొక లైక్ స్ట్రాంగ్ ఫీలింగ్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాజ్ ఏమన్నా అయినా గానీ మన పేరెంట్స్ మన దగ్గరికి వస్తారు. లైక్ జస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని రావడమే గదా! వీసా ప్రాసెస్ అనేది చాలా లేట్ ఉంటుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఏంటంటే వీసా స్లాట్ దొరకడం చాలా కష్టమవుతుంది. 1 ఇయర్ నుంచి ట్రై చేస్తుంటే రీసెంట్‌లీ ఫిబ్రవరిలో నాకు బయోమెట్రిక్స్ అండ్ మార్చ్‌లో ఇంటర్వ్యూ దొరికింది. సో దే గాట్ అప్రూవ్డ్. నేనేమనుకుంటున్నా అంటే ఏవైతే మిస్టేక్స్ నేను చేశానో ఆ మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అని ఒక ఉద్దేశంతో ఈ వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు న్యూగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, వెయిట్ చేస్తున్నారు, రిజెక్షన్స్ జరిగిన వాళ్ళు ఉంటారు గదా. సో వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు. బికాస్ దే డోంట్ ఇన్ఫార్మ్ అస్. మనకైతే ఎప్పుడైతే వీసా రిజెక్ట్ అయ్యిద్దో వాళ్ళు మనకేం మెన్షన్ చేయరు ఎందుకు రిజెక్ట్ చేశామనే రీజన్ అనేది. సో అందుకోసం ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది గదా ఏమేమి మిస్టేక్స్ చేశారు అని చెప్పేసి. అందుకోసం ఈ వీడియో అంతా రికార్డ్ చేస్తున్నాను. టోటల్లీ ఈ వీసా ప్రాసెస్ వచ్చేసి అరౌండ్ 6 స్టెప్స్‌లో ఉంటుంది. నేను ఈచ్ స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటిల్ ఎండ్ ప్లీజ్ వాచ్ దిస్. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎండ్ వరకు చూస్తేనే. అండ్ ఆల్సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్ మనము B1, B2 గురించి మనం అప్లై చేసే ముందు ఫస్ట్ మనకు తెలియాలి కదా! వాట్ ఈస్ B1, B2 అని చెప్పేసి. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే B1, B2 వచ్చేసి ఇట్స్ ఎ బిజినెస్ ఆర్ టూరిజం పర్పస్‌కి ఈ వీసా అనేది మనము యూజ్ చేసుకొని యూఎస్‌కి వస్తాం. ఇట్స్ లైక్ ఎ విజిటింగ్ వీసా. టెంపరరీ వీసా అనుకోండి. బట్ మనకి 10 ఇయర్స్ వరకు ఈ వీసా అనేది ఉంటుంది. ఏదైతే వీసా మనకి 10 ఇయర్స్ వరకు ఉంటుందో, మనం దానికి ఓన్లీ యూఎస్‌లో 6 మంత్స్ మాత్రమే స్టే చేయగలుగుతాం. మోర్ దాన్ 6 మంత్స్ స్టే చేయకూడదు. ఓన్లీ 6 మంత్స్ వరకే మనం స్టే చేయగలుగుతాం. బికాజ్ ఇట్స్ లైక్ ఏ విజిటింగ్ వీసా కాబట్టి. అండ్ సేమ్ కొంతమంది డౌట్ ఉండొచ్చు. స్టూడెంట్ వీసాకి అండ్ బిజినెస్ ఆర్ టూరిజం వీసా B1, B2 వీసాకి సేమ్ ఉంటుందా? వాట్ ఈస్ డిఫరెంట్? ఈజీగా వచ్చేస్తుందేమో అనుకోవచ్చు. బట్ ఏ వీసా అయినా సరే యూఎస్‌కి వెళ్ళాలంటే అన్నీ మనం ఫేస్ చేయాల్సిందే. అది B1, B2 అని చెప్పేసి లైట్‌గా ఉంటదా అలా ఏం కాదు. ఏ వీసా అయినా సరే మనము ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్‌గా ఉండాలి. అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో, నేను అలాగే ఈ వీడియోతో పాటుగా నేను ఒక డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను. నేను మా మమ్మీ, మా డ్యాడీ వీసాకి ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు నేను చాలా వెబ్‌సైట్స్‌లో చూసాను. అండ్ ఆల్సో యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేశాను. కానీ నాకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఒక చెక్ లిస్ట్ అనేది నాకెక్కడా కనిపించలేదు. సో, నేనేమనుకున్నాను అంటే మా పేరెంట్స్ గనుక వీసా అప్రూవ్ అయితే ఆ హ్యాపీనెస్ అనేది మీతో కూడా షేర్ చేసుకుంటూ అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది గదా! ఏమేం డాక్యుమెంట్స్ అనేవి చెక్ లిస్ట్ మనం పెట్టుకోవాలి అని చెప్పేసి. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ గూడా మీకిక్కడ నేను ఆహ్, లైక్ పిన్ చేస్తాను. లేదంటే నా ఈమెయిల్ ఐడీ గానీ ఏమైనా ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీచ్ మీ దేర్. నేనప్పుడు సెండ్ చేస్తాను మీకు డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అంతా గూడా. అండ్ ఆల్సో ద ఇన్విటేషన్ లెటర్ యాస్ వెల్. సో, ఇప్పుడొచ్చేసి మనము వీడియోలోకి ఎంటర్ అవుదాం. లైక్ వాట్ ఆర్ ద స్టెప్స్ అనేవి నేను 1-6 స్టెప్స్ ఉన్నాయని చెప్పా గదా! స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ వి షుడ్ హావ్ ద పాస్‌పోర్ట్. మనకు పాస్‌పోర్ట్ ఉండాలి. అంటే వెదర్ పేరెంట్స్‌కి గానీ, కజిన్స్ కూడా ఎళ్తారు గదా! విజిటింగ్ వీసా. సో, అందుకే ఇలా చెప్తున్నా. ఎవరైతే విజిటింగ్ వీసాకి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దే మస్ట్ హావ్ ద పాస్‌పోర్ట్. సో, పాస్‌పోర్ట్ వచ్చేసి మనము నియరెస్ట్ సెంటర్ మనకి దగ్గర ఉన్న నియరెస్ట్ సెంటర్ చూసుకొని, అక్కడికి మనం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే వాళ్ళు మనకి పాస్‌పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు. పాస్‌పోర్ట్‌కి ఇష్యూ చేయడానికి మనము అక్కడికి అపాయింట్‌మెంట్ తీసుకొని వెళ్తాం గదా! అక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా ఒక పోలీస్ ఎంక్వైరీ అనేది ఉంటుంది. పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకి మన పాస్‌పోర్ట్ అనేది వస్తుంది. అరౌండ్ 10-15 బిజినెస్ డేస్ పట్టొచ్చు. ఇట్స్ బేస్డ్ ఆన్ ద లొకాలిటీ. ఆహ్, ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో, ఆఫ్టర్ ఫినిషింగ్ ద పాస్‌పోర్ట్ ఎవ్రీథింగ్ అంటే పాస్‌పోర్ట్ అనేది మనకొచ్చేసిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే
సెకండ్ స్టెప్ వచ్చేసి మనం DS-160 ఫిల్ చేయాలి. DS-160 అని చెప్పేసి B1, B2 వాళ్ళకే అని కాదు. ఈవెన్ F1 వీసాకి వెళ్ళే వాళ్ళైనా సరే DS-160 అనేది ఫిల్ చేయాలి. బికాజ్ DS-160ని బట్టే ఇంటర్వ్యూయర్ మనల్ని క్వెషన్స్ అడుగుతారు. సో అది మస్ట్ అండ్ షుడ్‌గా ఫిల్ చేయాలి అండ్ ప్రాపర్‌గా ఫిల్ చేయాలి వితౌట్ ఎనీ మిస్టేక్స్. అండ్ ఆల్సో మీరు ఏదైతే ఫిల్ చేస్తున్నారో అవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఫిల్లింగ్ బిహాఫ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ యూ షుడ్ లెట్ దెమ్ నో వాట్ యూ ఆర్ డూయింగ్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ DS-160 అనేది మనకి ఆన్‌లైన్‌లో ఆర్ గూగుల్‌లో సెర్చ్ చేయండి. DS-160 అప్లికేషన్ ఫార్మ్ అనంగానే మనకి అప్లికేషన్ ఫార్మ్ వస్తుంది. సో మోస్ట్ రీసెంట్‌ది. సో మా DS-160 ఫార్మ్ తీసుకొని మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మోస్ట్‌లీ దాంట్లో ఏమేమి అడుగుతారు అంటే మీ పేరెంట్స్ యొక్క పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా! అవి మోస్ట్‌లీ అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఏదైతే పాస్‌పోర్ట్‌లో ఉంటాయో డీటెయిల్స్ అనేవన్నీ సేమ్ ఎగ్జాక్ట్‌గా DS-160కి మ్యాచ్ అవ్వాలి. అంతేగాని కొన్ని కొన్ని సర్‌నేమ్స్ అరౌండ్ ఇప్పుడు పేరెంట్స్‌కి ఇప్పుడు మదర్స్ ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు కదా! సో, వాళ్ళకేంటంటే వాళ్ళ మదర్ వాళ్ళ సర్‌నేమ్ అనేది వస్తుంది గదా! సో, బట్ మన ఫాదర్‌ది సర్‌నేమ్ ఉండదు. సో, మన పాస్‌పోర్ట్‌లో గూడా వాళ్ళ మదర్ వాళ్ళదే వస్తుంది. సో, మీరు DS-160లో మీ ఫాదర్ వాళ్ళ సర్‌నేమ్ ఫిల్ చేయకూడదు. ఏదైతే పాస్‌పోర్ట్‌లో ఉంటుందో అదే సేమ్ డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా మీరు DS-160లో ఫిల్ చేయాలి. బికాజ్ దే క్రాస్ చెక్ దట్. ఇంకొకటి ఇంకేం అడుగుతారు అంటే విజిటింగ్ ఎప్పుడు ఎళ్తున్నారు? ఎన్ని డేస్ స్టే చేస్తారు? ఎక్కడ స్టే చేస్తారు? మీకక్కడ ఎవరున్నారు? అండ్ అడ్రెసెస్ అండ్ మీరు చేసే ఆక్యుపేషన్ ఏంటి? మీరేం చేస్తారు? మీ ఇన్‌కమ్ ఎంత? అండ్ ఇవన్నీ అడుగుతారు. కొన్ని సెక్యూరిటీ క్వెషన్స్ ఉంటాయి లాస్ట్‌లో అవన్నీ కూడా అడుగుతారు. ఇవన్నీ గూడా మనం ఫిల్ జేసుకోవాలి. సో, అక్కడ మనము DS-160 ఫిల్ చేసే స్టార్టింగ్‌లో మనం నియరెస్ట్ ఆహ్, లొకేషన్ చూసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంటుంది, చెన్నై అండ్ ఢిల్లీ ఇలా ఉంటాయి గదా! మనకు ఇప్పుడు దోస్ ఆర్ అప్లయింగ్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ మన నియరెస్ట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కాన్సులేట్ చూసుకోవాలి. అండ్ ఆల్సో ఇదే ఇలా మనం DS-160 ఫార్మ్ అయితే ఫిల్ చేస్తాము. DS-160 ఫార్మ్ ఫిల్ చేసి స్టార్ట్ చేసినప్పుడు దే గివ్ అస్ అన్ అప్లికేషన్ ఐడీ. ఒక ఐడీ ఇస్తారు అప్లికేషన్ ఐడీ. అది మస్ట్ అండ్ షుడ్‌గా సేవ్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏమైతుందంటే DS-160 ఫార్మ్ మనము స్టార్ట్ చేసిన తర్వాత మనము ఫిల్ చేసి వెంటనే ఫిల్ చేస్తే ఇట్స్ ఫైన్. ఎప్పుడైతే మీరు ఫిల్ చేయకుండా వెయిట్ చేశారో ఓన్లీ ఇట్ లాస్ట్ ఫర్ 30 డేస్. 30 డేస్ వరకే అది ఫార్మ్ అనేది ఉంటుంది. మీరు ఏదైతే ఐడీ సేవ్ చేసుకుంటారో ఆ ఐడీ ఉంటేనే మీరు ఓపెన్ చేయడానికి కుదురుతుంది. అదర్‌వైజ్ ఇట్ కాంట్ ఓపెన్. యూ హావ్ టు ఫిల్ అగైన్. అందుకోసమని చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. అండ్ మోస్ట్‌లీ చూసుకోండి స్లాట్స్ మనకి అవైలబుల్‌గా దొరకాలి కాబట్టి మనం ఏవైతే డేట్స్ DS-160లో పెట్టామో ఆ డేట్స్‌కి మన స్లాట్‌కి 2 మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, ఇప్పుడు నేను మా పేరెంట్స్‌కి ఒకవేళ నేను ఈ సమ్మర్‌లో నేను DS-160 ఫిల్ చేశాను. వాళ్ళు మేలో వస్తారు అండ్ జూన్‌లో రిటర్న్ అయిపోతారని చెప్పేసి నేను DS-160 ఫిల్ చేసి కంప్లీట్ చేసేసాను. బట్ నాకు స్లాట్స్ దొరకలేదు. అంటే బిఫోర్ మే నాకు స్లాట్స్ దొరకాలి కదా! సో, నాకు స్లాట్స్ దొరకలేదు. అప్పుడేమవుతుంది ఆ DS-160 అనేది ఎక్స్‌పైర్ అవుతుంది. మనకి వర్క్ అవ్వదు. నెక్స్ట్ టైమ్ మనకి స్లాట్స్ వచ్చేసి ఆగస్ట్‌లో దొరికాయనుకోండి అది మనకి వేస్ట్ కదా! DS-160 అనేది. అప్పుడు ఏం చేయాలి అంటే న్యూ DS-160 ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఏదైతే మనం DS-160 ఫస్ట్ మనము ఆహ్, DS-160 ఏదైతే ఫిల్ చేస్తామో అది మన దగ్గరే ఉంచుకోవాలి. అదంతా ప్రింట్ చేసుకోవాలి. ఫస్ట్ మర్చిపోకుండా DS-160 ఫిల్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేసుకోవాలి. బికాజ్ అదే కదా మనం తీసుకెళ్లాల్సింది బయోమెట్రిక్స్ అప్పుడు. సో, సెకండ్ టైమ్ ఫిల్ చేసేది కూడా మీరు చూసుకొని స్లాట్స్ బుక్ అయిన తర్వాత ఫిల్ చేసుకున్నారనుకోండి ఈ 2 కూడా మీరు బయోమెట్రిక్స్ అప్పుడు తీసుకెళ్ళాలి. సో, వాళ్ళు అక్కడ అడ్జస్ట్ చేస్తారనమాట డేట్స్ అనేవి. ఎందుకు అనంటే ఈ DS-160 ప్రాసెస్ అంతా ఇది. సో, ఎందుకనేది నేను చెప్తాను. స్టెప్ 3 వచ్చేసి మనము వీసా ఫీ పే చేయాలి. వీసా ఫీ అనేది అరౌండ్ $185 ఉంటుంది పర్ పర్సన్‌కి. ఈవెన్ మీరు గ్రూప్ స్లాట్స్ అంటే పేరెంట్స్ అంటే మనం ఆబ్వియస్‌గా గ్రూప్ స్లాట్ బుక్ చేస్తాం. పేరెంట్స్‌కి గ్రూప్ స్లాట్ బుక్ చేసినా గానీ 1 పర్సన్‌కి $185 పే చేయాలి. 2 పర్సన్‌కి 185 పే చేయాలి. ఇన్ ఐఎన్ఆర్‌లో అరౌండ్ 34,000 అలా పే చేయాల్సొస్తుంది మనము ఇద్దరికీ కలిపి. సో, ఇప్పుడు ఏదైతే మనం అమౌంట్ పే చేస్తామో, ఆ పే చేసిన తర్వాత మనము సీజీఏ పోర్టల్ అనేది లాగిన్ చేసుకోవాలి. సీజీఏ పోర్టల్ అనేది ఏంటంటే పేమెంట్ చేస్తాం గదా! ఆ పేమెంట్ మనం సీజీఏ పోర్టల్‌లో పేమెంట్ చేయాలి. ఆ సీజీఏ పోర్టల్‌లో మనము చెప్పాను గదా! DS-160 ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్ ఐడీ ఏదైతే ఉంటుందో, ఆ అప్లికేషన్ ఐడీ తీసుకొచ్చి మనం సీజీఏ పోర్టల్‌లో ఆహ్, అటాచ్ చేస్తామనమాట.
సో, అప్పుడు వాళ్ళకెలా లింక్ అవుతుంది? ఈ అప్లికేషన్ ఐడీ, ఈ వీసా ఫీ పే చేశారని అనిపిస్తుంది. సో, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో మీరు మిస్ అయితే ఒకవేళ వీసా స్లాట్ మీకు దొరకకపోతే నెక్స్ట్ ఇంకో డీఎస్-160 ఫిల్ చేస్తారు కదా! అప్పుడు మీకు డౌట్ రావచ్చు. అంటే నేను డీఎస్-160 ఫస్ట్ ఫిల్ చేసిన దాంతో నేను వీసా ఫీ పే చేశాను. కానీ ఇప్పుడు నేను తీసుకెళ్ళేది సెకండ్ నేను ఫిల్ చేసిన డీఎస్-160. అక్కడ ఏం కంగారు పడమాకండి. ఎప్పుడైతే బయోమెట్రిక్స్‌కి వెళ్తారో వాళ్ళకి డీఎస్-160 ఫస్ట్‌ది, సెకండ్‌ది తీసుకెళ్ళి ఫస్ట్ మేము ఫిల్ చేసినప్పుడు మాకు వీసా స్లాట్ అవైలబుల్‌గా లేదు. సో, అందుకే మాకిప్పుడు వీసా స్లాట్ దొరికింది. దట్స్ వై వి రీఫిల్ అగైన్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పితే వాళ్ళేం చేస్తారంటే దానిని ఇది ఫస్ట్‌ది కాకుండా సెకండ్ దాన్ని వాళ్ళు అసైన్ చేస్తారనమాట. సో, దానికోసం ఏం కంగారు పడకండి. దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ బీన్ దాని గురించి ఏం కంగారు పడమాకండి. సో, డోంట్ బి పానిక్ అబౌట్ ది సిట్యుయేషన్. నేను కూడా ఈ సిట్యుయేషన్ ఫేస్ చేశాను. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఫేస్ ది సిట్యుయేషన్. వాళ్ళు కూడా డీఎస్-160 ఫస్ట్‌ది, సెకండ్‌ది తీసుకెళ్లారు. బయోమెట్రిక్స్ అప్పుడు దాన్ని కరెక్ట్ చేశారు. అక్కడ ఏమి ఇష్యూ జరగలేదు. అండ్ ఇదొకటి మేజర్ డౌట్ అందరికి వస్తుంది కాబట్టి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనం వీసా ఫీ పే చేస్తాం కదా! సీజీఏ పోర్టల్‌లో. ఏదైతే వీసా ఫీ సీజీఏ పోర్టల్‌లో పే చేస్తామో వన్స్ ఇట్స్ డన్, దెన్ మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం స్లాట్స్ చూసుకోవాలి. వీసా స్లాట్స్ అనేవి మోస్ట్‌లీ 24/7 మానిటర్ చేయాలి. ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఎప్పుడుంటాయి ఏమి మనకు ఐడియా ఉండదు. అండ్ ఎవరైతే పేరెంట్స్ రావాలనుకుంటున్నారో ఇక్కడికి, సో, వాళ్ళకి మోస్ట్‌లీ హైదరాబాద్‌లో ట్రాన్స్‌లేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే చాలా వాటికి పేరెంట్స్ అనేవాళ్ళు ఇంగ్లీష్ ఆహ్, ఆహ్, మాట్లాడలేరు. ఈవెన్ దో దే స్పోక్ ఇంగ్లీష్, ఆ టైంలో టెన్షన్ వస్తుందనమాట. సో, వాళ్ళు ఆన్సర్ ప్రాపర్‌గా చేయలేరు. అదే మనకు తెలుగు ట్రాన్స్‌లేటర్ అనేవాళ్ళు ఉంటే వాళ్ళు ఈజీగా కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి తెలుగు ట్రాన్స్‌లేటర్‌ని ప్రిఫర్ చేయండి. అది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలుగు ట్రాన్స్‌లేటర్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. అండ్ ఏదైతే మనము వీసాది స్లాట్ చూసుకుంటామో సమ్‌టైమ్స్ బయోమెట్రిక్స్ ఒక దగ్గర వస్తుంది. వీసా ఇంటర్వ్యూ స్లాట్ ఒక దగ్గర వస్తున్నారు. అండ్ వీసా ఇంటర్వ్యూస్ మస్ట్ అండ్ షుడ్‌గా హైదరాబాద్‌లో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. అండ్ నియరెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి బావుంటుంది. సో, అండ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ బయోమెట్రిక్స్. సో, మనం ఏదైతే వీసా స్లాట్ బుక్ చేసుకుంటామో నెక్స్ట్ మనం బయోమెట్రిక్స్‌కి వెళ్తాం. బయోమెట్రిక్స్‌కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెక్ లిస్ట్ నేను పెడతాను. మోస్ట్‌లీ అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. అక్కడ ఏముండదు బయోమెట్రిక్స్ చేపిచ్చేస్తారు. దెన్ కమ్స్ టు ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని చెప్పేసి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ సిట్యుయేషన్ ఏంటంటే వీసా ఇంటర్వ్యూ. వీసా ఇంటర్వ్యూ అనేసరికి మోస్ట్‌లీ మనం పానిక్ అయిపోతాం. ఈవెన్ మనమే పానిక్ అయితామంటే మన పేరెంట్స్‌కి కొంచెం టెన్షన్ ఉంటుంది. సో, ఫర్ దట్ మనం ఎప్పటి నుంచో ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ ఉండాలి. 1 మంత్ బిఫోర్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో స్లాట్స్ బుక్ అయ్యాయని చెప్పేసి మనం ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ ఉండాలి. వాళ్ళని వాళ్ళని ఒక క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళు ప్రాపర్‌గా ఆన్సర్ చేయాలి. మనం ఏదైనా సరే స్ట్రాంగ్‌గా ఆన్సర్ చేయాలి. అండ్ వాళ్ళకి మనం తిరిగి మళ్ళీ మన హోమ్ కంట్రీకి వస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలనమాట. సో, మనం మనకున్న బాండ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలిసేలా ఉంటేనే గదా! వాళ్ళు మనకి వీసా అప్రూవ్ చేసేది. సో, అది మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళకి అన్నీ నేర్పించుండాలి. అండ్ ఏవైతే డీఎస్-160లో ఫిల్ చేశామో ఆ డీటెయిల్స్ అన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళకి తెలిసుండాలి. ఎందుకు అంటే మోస్ట్‌లీ వీసా ఇంటర్వ్యూ దగ్గర ఉండేదే డీఎస్-160 ఫార్మ్ ఒకటి. సో, ఆ ఫార్మ్‌లో నుంచి క్వెషన్స్ అడుగుతారు. సో, మస్ట్ అండ్ షుడ్‌గా ఆ ఫార్మ్‌లో మీరేమైతే పెట్టారో, మీ పేరెంట్స్ ఏమైతే ఫిల్ చేశారో అవన్నీ ప్రాపర్‌గా తెలిసి ఉండాలనమాట. సో, నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్ ఏంటంటే, యాక్చువల్లీ మా పేరెంట్స్‌కి నాకు లాస్ట్ ఇయరే వీసా అపాయింట్‌మెంట్స్ ఉన్నాయి. సో, అన్‌ఫార్చునేట్‌లీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ డీఎస్-160 ఆర్ సమ్ స్లాట్స్ బుకింగ్ వల్ల స్లాట్స్ అనేవి క్యాన్సిల్ అయినాయి. సో, ఐ గాట్ షాక్డ్ అనమాట. అక్కడ నేను ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా పోయింది. నేనింకా మళ్ళీ బ్యాక్ స్టెప్ ఎయకుండా నాకు నాకు ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా పేరెంట్స్‌కి వీసా రావటం కాబట్టి మళ్ళీ అగైన్ ఐ ట్రైడ్. లైఫ్‌లో బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వన్స్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ స్టెప్ ఎయకూడదు. మనం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండాలి. మధ్యలో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో, నేను గూడా అలాగే మళ్ళీ వాళ్ళకి వీసాకి అప్లై చేశాను. వాళ్ళని 1 మంత్ ముందు నుంచి వాళ్ళకి నేనేమేం క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అది గూడా డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. ఇఫ్ యూ గైస్ నీడ్ అది గూడా నాకు నా ఈమెయిల్‌కి కానీ, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ పింగ్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. క్వెషన్స్, ఆన్సర్స్‌తో. అండ్ తెలుగు, ఇంగ్లీష్‌లో కూడా నేను ప్రిపేర్ చేశాననమాట. వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వటం కోసం ఏం క్వెషన్స్ అడుగుతారో, ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి. అండ్ మోస్ట్‌లీ మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయిడ్ కాబట్టి
అనుకున్నాను వాళ్ళకి ఈజీగా వస్తుంది వీసా అని. బట్ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా! వాటెవర్ ఇట్ ఈస్. సిట్యుయేషన్స్ అక్కడ బావుంటాయో లేదనేది మనకు తెలీదు. ఎలా ఉంటుందని చెప్పేసి. సో, ఐ ఫీల్ సో టెన్స్డ్. ఇంకేంటి అంటే సో, వీసా ఇంటర్వ్యూకి ఎప్పుడైనా సరే మనం ప్రాపర్ డ్రెస్సింగ్‌తో ఎళ్ళాలి. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మనము ఏమి తప్పు చేయడానికి వెళ్ళట్లేదు కాబట్టి మనదున్నది మనం చెప్తున్నాం గదా! అక్కడ వి ఆర్ నాట్ ఫేకింగ్ ఎనీథింగ్ రైట్? సో, వాటెవర్ వి ఆర్ అండ్ వాట్ వి నో ఎవ్రీథింగ్ అనేది మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అంతేగాని మనమేమి అక్కడ వాళ్ళని ఆహ్, వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. సో, మనం ఏదైతే ప్రాపర్‌గా ఎళ్తున్నామో అన్నీ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆహ్, మోస్ట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఏంటి అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు కదా! మోస్ట్‌లీ వేర్ యూ ఆర్ గోయింగ్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పాలి. అండ్ హూ ఆర్ దేర్? అక్కడ ఎవరున్నారు అని అడుగుతారు. అక్కడ మా బాబో బా లైక్ బాయ్ ఆర్ గర్ల్ లైక్ యువర్ సన్ ఆర్ డాటర్ ఉన్నారని చెప్పండి. దాని తర్వాత ఇంకో క్వెషన్ ఏం అడుగుతారో అడిగితే, మీరు అక్కడికెళ్ళినప్పుడు హూ ఈస్ స్పాన్సరింగ్ యువర్ ట్రిప్ అని అడుగుతారు. ఆ స్పాన్సర్ చేసేది ఎవరు అంటే, వెదర్ మీరు స్పాన్సర్ చేసుకుంటే మీరు అని చెప్పండి. మీ సన్ ఆర్ డాటర్ స్పాన్సర్ చేస్తే వాళ్ళు చేస్తున్నారనే విషయం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ఎంప్లాయిడ్ మీరు మస్ట్ అండ్ షుడ్‌గా మీ పే స్లిప్స్ కానీ అండ్ ఆల్సో మీకు లీవ్ లెటర్ అనేది తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మా పేరెంట్స్‌కి చెప్పి తీసుకోమని చెప్పాను. అవసరం లేదంటారు. బట్ దట్ విల్ హెల్ప్ రైట్? మనం ఇంకా స్ట్రాంగ్‌గా మనం బ్యాక్ వస్తామనేది ప్రూవ్ చేసుకోవాలంటే మనం కంపెనీ మేనేజర్ దగ్గర నుంచి కానీ, వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం లీవ్ లెటర్ తీసుకుంటే సో, దట్ విల్ బి హెల్ప్ టు గెట్ యువర్ వీసా అప్రూవ్డ్ కదా! అని చెప్పేసి అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎవరున్నారు అంటే మై డాటర్ అని చెప్తారు కదా! వేర్ యూ విల్ స్టే అని అడుగుతారు. మా అమ్మాయితో కానీ, మా అబ్బాయితో కానీ అక్కడ ఉంటానని చెప్పాలి. ఇఫ్ దే ఆస్క్ ద అడ్రెస్ మీ పిల్లల యొక్క అడ్రెస్ చెప్పాలి అక్కడ. అడ్రెస్ మెన్షన్ చేయండి. అండ్ ఏదైతే ట్రాన్స్‌లేటర్ ఉంటారు కాబట్టి డోంట్ బి పానిక్. అస్సలు పానిక్ అవ్వద్దు. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పండి. అండ్ మోస్ట్‌లీ ఈ క్వెషన్స్ అడుగుతారు. ఇంకా నేను చాలా అంటే మమ్మీ వాళ్ళకి అరౌండ్ నేనొక 30 క్వెషన్స్ 25-30 క్వెషన్స్ వరకు ప్రిపేర్ చేశాను. అంటే ఏది అడుగుతారో మనకు తెలీదు. కానీ అందుకోసం అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకిచ్చాను. సో, వాళ్ళు అలా ప్రిపేర్ అవ్వమని చెప్పాను. వాళ్ళు ప్రిపేర్ అయ్యారు అండ్ దే గాట్ అప్రూవ్డ్. దెన్ ఇంకా మోస్ట్‌లీ ఏమడుగుతారంటే ఎన్ని డేస్ అక్కడ మీరు స్టే చేస్తున్నారు అని అడుగుతారు. మీ DS-160లో ఎన్ని డేస్ పెట్టారో అన్ని డేస్ మెన్షన్ చేయండి. అలాగే మీరేమన్నా టూరిజం ఏమన్నా విజిట్ చేద్దాం అనుకుంటున్నారా అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అని అడిగితే అది కూడా మెన్షన్ చేయండి. నియరెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీరు రిటర్న్ వస్తారా ఇండియాకి అన్నప్పుడు మీరు మీకున్న స్ట్రాంగ్ బాండ్స్ కానీ మీకున్న ఇఫ్ యూఆర్ ఎంప్లాయిడ్ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను సో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. లేదంటే హౌస్ వైఫ్ ఇలా ఉన్నా కానీ నాకు ఇంకొక సన్ గాని నాకు ఇంకొక డాటర్ ఉన్నారు. నాకు ఇక్కడ హోమ్స్ ఉన్నాయి. మాకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ నేను టేక్ కేర్ చేయాలి కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే అన్నట్టుగా వాళ్ళకి తెలియాలన్నమాట. వాళ్ళకి చెప్పాలి మనం. అది ప్రతి ఒక్కటి క్లియర్‌గా చెప్పాలి. అస్సలు టెన్షన్‌గా ఫీల్ అవ్వకూడదు ఏం చెప్పినా గానీ. అండ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళని విష్ చేయాలి. ఇదంతా ప్రాపర్‌గా ఉండాలనమాట. అక్కడికి వెళ్ళంగానే మనం టెన్స్‌గా ఫీల్ అవ్వద్దు. మన ముందు చాలామంది లైన్‌లో ఉంటారు. వాళ్ళకి వీసా రిజెక్ట్ అయ్యి కూడా ఉంటుంది. అది చూసి మనం పానిక్ అయిపోతాం. అలా ఏం పానిక్ అవ్వద్దు. అందరికి ఒకేలా ఉండదు కదా! బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అలా రిజెక్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీసా ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు మీ అమ్మాయి కానీ, అబ్బాయికి కానీ సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకెళ్ళండి. ఈవెన్ ద వీసా కాపీ. మా ఫ్రెండ్స్ అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ బిఫోర్ ఉన్నవాళ్ళు వాళ్ళక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా అడిగేదేంటంటే మీ పాపదో, బాబుదో వీసా కాపీ అడుగుతారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ ఎంప్లాయిడ్ వాళ్ళ లైక్ ఆఫర్ లెటర్ కానీ, పే స్లిప్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. I-20s కానీ అండ్ జాబ్ ఆఫర్ లెటర్, జాబ్ పే స్లిప్స్, ఓపీటీలో ఉంటే ఓపీటీ ఐడీస్ కానీ, H1 ఉంటే H1 ఏడీస్ కానీ ప్రతి ఒక్కటి క్యారీ చేయండి అక్కడికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏమడుగుతారో మనకు తెలీదు. ఈవెన్ ద పాస్‌పోర్ట్ కాపీ ఆఫ్ యువర్ సన్ ఆర్ డాటర్. సో, ప్రతి ఒక్కటి క్యారీ చేయండి. అప్పుడేమైందంటే వాళ్ళకి బిఫోర్ ఉన్న వాళ్ళని వాళ్ళ వాళ్ళ పాపది వీసా కాపీ అడిగారంట. సో, మోస్ట్‌లీ చాలా మంది పీపుల్‌కి తెలీదు అవన్నీ క్యారీ చేయాలి అని చెప్పేసి. సో, వాళ్ళు తీసుకొని వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ వీసా అనేది రిజెక్ట్ చేశారు. సో, మా ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ బ్యాకొచ్చేసి ఆ వీసా అనేది ప్రింట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎళ్లారు.
వాళ్ళని కూడా వెళ్ళిన తర్వాత వీసా కాపీ అడిగారు. సో, వాళ్ళు గనుక తీసుకెళ్ళకుండా ఉంటే ఈవెన్ దే గాట్ రిజెక్టెడ్ గదా! సో, అందుకోసమే మస్ట్ అండ్ షుడ్‌గా వీసా కాపీ అనేది తీసుకెళ్ళండి. వీసా, పాస్‌పోర్ట్ కానీ, I-20 అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డీటెయిల్స్. ఇక్కడ యూఎస్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా తీసుకెళ్ళండి. ఏ డాక్యుమెంట్ అడిగినా మనం ఇచ్చేలాగా ఉండాలి కాబట్టి. అండ్ ఇండియాలో మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, ఇఫ్ యూ ఆర్ ఎంప్లాయిడ్, ట్యాక్స్ స్టేట్మెంట్స్ కానీ, ఇంకా పే స్లిప్స్ కానీ, చెప్పా కదా లీవ్ లెటర్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళండి. అండ్ మీ సర్టిఫికేట్స్ ఉంటే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకెళ్ళండి. నేనైతే డాక్యుమెంట్స్ అనేది చెక్ లిస్ట్ పెడతాను. అది కూడా నాకు ఈమెయిల్ చేయండి ఆర్ ఎల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే నేను మీకు వీసా ఇంటర్వ్యూ ఒక డాక్యుమెంట్ చెక్ లిస్ట్ పెడతాను. అండ్ యాస్ వెల్ ఇంటర్వ్యూ ప్రిపేర్ చేయాల్సిన క్వెషన్స్ కూడా పెడతాను. సో దట్ యూ కెన్ ఈజీలీ మనకున్న యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ మనం ఇక్కడ యూఎస్‌లో ఉన్నప్పుడు మనకున్న బిజీ షెడ్యూల్‌లో మనకి అంటే పేరెంట్స్‌ని ప్రిపేర్ చేయాలి అన్నా గానీ అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం ప్రతి ఒక్క క్వెషన్‌ని మనం నోటెడ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇదంతా చేయాలన్నా గానీ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. నేను ఫేస్ చేశా కాబట్టి చెప్తున్నా. నేను చాలా చూసాను యూట్యూబ్ ఛానల్స్‌లో ఎవరైనా క్వెషన్స్ అనేవి ఇలా పెడతారేమో, ఏదైనా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ పెడతారేమో అని చాలా సెర్చ్ చేశాను. నాకు ఏది దొరకలేదు. సో, దెన్ ఐ డిసైడెడ్ నేను గూడా ఒక డాక్యుమెంట్ చేయాలి. చేసుంచుకుంటే ఫర్దర్‌గా రేపు ఎవరైనా అడిగితే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనిపిచ్చింది. సో, అందుకోసమే నేను ప్రతి ఒక్క డీటెయిల్‌గా ప్రతి ఒక్క క్వెషన్ గాని, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ రికార్డ్ చేసి పెట్టాను. సో, ఆహ్, ఇలా అనేది వీసా ఇంటర్వ్యూకి మనం వెళ్తాం కదా! వాళ్ళు ఏదైతే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫ్రమ్ స్టార్టింగ్ మా మమ్మీ వాళ్ళకొచ్చేసి ఫెబ్‌లో బయోమెట్రిక్స్ ఉన్నాయి మా మమ్మీ, డ్యాడీకి. అండ్ మార్చ్‌లో వీసా ఇంటర్వ్యూ వచ్చింది. విచ్ ఈస్ ద కన్సల్ట్ వచ్చేసి హైదరాబాద్‌లో మేము అపాయింట్‌మెంట్ బుక్ చేసాము. చెప్పాను కదా! హైదరాబాద్ ఎందుకంటే బికాజ్ ట్రాన్స్‌లేటర్ కావాలి అని చెప్పేసి. మా మమ్మీ, డ్యాడీ కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈవెన్ దో చెప్పా కదా! టెన్స్‌గా ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం ట్రాన్స్‌లేటర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా కావాలని వాళ్ళకి నేను ముందే చెప్పాను. కొన్ని సార్లు ట్రాన్స్‌లేటర్ అక్కడ మనకుండరు. వీసా ఇంటర్వ్యూని మనం అడగొచ్చు. వి నీడ్ తెలుగు ట్రాన్స్‌లేటర్ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళని పిలుస్తారు. సో దట్ వి కెన్ ఆన్సర్ ఈజీలీ. వాళ్ళకి ట్రాన్స్‌లేట్ చేస్తారు కాబట్టి. సో, బయోమెట్రిక్స్‌కి వెళ్ళినప్పుడు మా మమ్మీ, డ్యాడీని ఏం అడగలేదు. జస్ట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. DS-160 ఇవన్నీ గూడా. సో, అవన్నీ చూసి బయోమెట్రిక్స్ చేపించుకొని పంపించేసారు. వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రాపర్‌గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకెళ్ళమని చెప్పాను. ప్రతి ఒక్కటి నేను షేర్ చేశాను. అవన్నీ జిరాక్స్ తీపిచ్చుకొని అన్నీ తీసుకొని వెళ్లారు. అండ్ ఒకవేళ ఏమన్నా మీరు మిస్ అయినా గానీ అక్కడ వీసా ఇంటర్వ్యూ దగ్గర మనకి జిరాక్స్ షాప్స్ ఉంటాయి. బట్ వి హావ్ టు పే మోర్. దాని బదులు ఇంటి దగ్గర అన్నీ తీసుకొని వెళ్ళటం బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అనిపించినప్పుడు అక్కడ కూడా జిరాక్స్ తీసుకోవచ్చు. మీరేమి టెన్షన్ ఫీల్ అవ్వద్దు. అండ్ ఇంకొకటేంటంటే ఫోన్స్ అలౌ ఉండదు. ఈసా ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు గానీ, బయోమెట్రిక్స్‌కెళ్ళేటప్పుడు గానీ మనం ఎక్కడైనా పెట్టేసి వెళ్ళాలి ఫోన్స్ అనేవి. అండ్ మా మమ్మీ వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఉండే స్లాట్ అరౌండ్ 8:30 అప్పుడు. సారీ అరౌండ్ 9 ఆ టైం అప్పుడు ఎర్లీ మార్నింగ్ మమ్మీ వాళ్ళకి స్లాట్ ఉండే. సో, మా మమ్మీ వాళ్ళు అక్కడ మా ఇంటి దగ్గర నుంచి ట్రావెల్ చేయాలంటే ఇట్స్ అరౌండ్ 7 అవర్స్, 6 అవర్స్ పడుతుంది. సో, అక్కడి దాకా వెళ్ళి వాళ్ళు టైర్డ్ అవ్వకుండా ఉండటానికి నేనేం చెప్పానంటే బిఫోర్ డేనే వాళ్ళని హోటల్ తీసుకోమని చెప్పి, అక్కడ వాళ్ళని స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్‌తో మనం స్టార్ట్ అవుతుంది కాబట్టి డే. అదే మనం హోల్ డే అంతా జర్నీలో ఉన్నామనుకోండి స్ట్రెస్‌గా ఫీల్ అయితాము. అలా కాకుండా అక్కడ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళండి అని చెప్పాను. దట్ హెల్ప్ అస్ ఎ లాట్. దాని తర్వాత ఇంకా మనము ఏదైతే మనకి స్లాట్ టైమింగ్ ఉంటుందో బిఫోర్ ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ముందు మనల్ని అలౌ చేస్తారు. సో, మనం లైన్‌లో ఉంటాము. ఆ లైన్‌లో నుంచి మనల్ని పంపిస్తా ఉంటారు. డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. లైక్ వీసా కన్ఫర్మేషన్, అపాయింట్‌మెంట్ టైమ్ ఇవన్నీ కన్ఫర్మ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం బయోమెట్రిక్స్‌కి వెళ్ళినప్పుడు మనకి ఒక స్టాంపింగ్ ఏస్తారు. పాస్‌పోర్ట్ మీద అండ్ ఆల్సో మనం ఏదో DS-160 తీసుకెళ్ళామో దాని మీద ఒక స్టాంపింగ్ అనేది ఏస్తారు. ఒక నంబర్ సంథింగ్. అది మస్ట్ అండ్ షుడ్‌గా మన వీసా ఇంటర్వ్యూ అప్పుడు తీసుకెళ్ళాలి. అది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఏవైతే బయోమెట్రిక్స్‌లో ఉన్న డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్‌గా వీసా ఇంటర్వ్యూ అప్పుడు కూడా తీసుకెళ్ళండి. అది గనక మిస్ అయితే మళ్ళీ స్లాట్ అనేది వేస్ట్ అవుతుంది. సో, అలా మమ్మీ వాళ్ళు వెళ్లారు. నేనేమో చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నాను. ఆహ్, అంటే ఆహ్, నాకున్న ఒకే ఒక్క హోప్ ఏంటంటే ఆహ్, ఆహ్, ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిన విషయమే. పేరెంట్స్‌కి వీసా వస్తే అదొక హ్యాపీనెస్. వాళ్ళు వచ్చినా రాకపోయినా అదొక హ్యాపీనెస్. అదొక కాన్ఫిడెన్స్, ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో, వాళ్ళెళ్లారు, లోపలికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుగులో అడిగారంటే వీళ్ళు విష్ చేశారు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి.
తెలుగులో అడిగి తెలుగు ట్రాన్స్‌లేటర్‌ని పిలిచారంట. తెలుగు ట్రాన్స్‌లేటర్ వచ్చారు. సో, ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంటంటే ఆహ్, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగారంట. సో, దే ఆన్సర్డ్ మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాము. మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడుంటారు అంటే మా అమ్మాయితో ఉంటాము. అండ్ ఇంకేదో క్వెషన్ అడిగారు. ఐ డోంట్ రిమెంబర్ 1 మంత్ అయిపోయింది గదా! ఐ డోంట్ రిమెంబర్ దట్ మచ్. ఓన్లీ 2 ఆర్ 3 క్వెషన్స్ అడిగారు మా మమ్మీ, మా డ్యాడీని. ఏ స్టేట్‌లో ఉంటారు అక్కడికి వెళ్ళాలని అడిగారంట. సో, దే ఆన్సర్డ్ మై స్టేట్ అడ్రెస్. ఇంకా అన్నీ ప్రాపర్‌గా ఆన్సర్ చేశారు. వాళ్ళు ఇంక చెప్పారంట యూ గాట్ అప్రూవ్డ్ అని చెప్పేసి. బట్ ఒక 3 ఆర్ 4 క్వెషన్స్ అడిగారు అంతే. సో, కానీ వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేశారు. నా వీసా కూడా అడిగారంట. నేను చెప్పాను కదా! వీసా అనేది మస్ట్ అండ్ షుడ్‌గా క్యారీ చేయాలి అని చెప్పేసి. సో, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్‌గా వీసా తీసుకెళ్ళండి. సో, ఆ వీసా అడిగారంట. ఇంకా అప్రూవ్డ్ అని చెప్పేసి పాస్‌పోర్ట్ తీసుకున్నారు. అండ్ బయటికొచ్చి నాకు ఫోన్ చేశారు. దే వర్ సో, సో హ్యాపీ. ఆహ్, నేను రికార్డ్ చేశాను. మా మమ్మీ, మా డ్యాడీ బయటకొచ్చిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు కదా! ఆ హ్యాపీ మూమెంట్‌ని రికార్డ్ చేద్దామని రికార్డ్ చేశాను. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ నేనిక్కడ ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. వాళ్ళెలా ఫీల్ అయ్యారు, వాళ్ళకేమేం క్వెషన్స్ అడిగారో కూడా వాళ్ళు నాకు చెప్పారు. సో, ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఐ కెన్ లైక్ అటాచ్ హియర్. ఆహ్, దిస్ ఈస్ వాట్ అండ్ ఆల్ లైక్ బీ1, బీ2 వీసా ప్రాసెస్ అంతా కూడా అండ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందని చెప్పి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ బీ1, బీ2 కదా! మీకేమన్నా క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ ఏదున్నా సరే ఫీల్ ఫ్రీ టు రీచ్ ఔట్ మీ. నేను ఖచ్చితంగా మీకు మీ మెసేజ్‌కి గానీ, మెయిల్‌కి గానీ రిప్లై ఇస్తాను. నేనిక్కడ డిస్క్రిప్షన్‌లో నా మెయిల్ ఐడీ అండ్ ఆల్సో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మీకు పిన్ చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. మీకేమన్నా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కావాలన్నా, ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా, డాక్యుమెంట్ కావాలన్నా, ఇన్విటేషన్ లెటర్ కావాలన్నా సరే, మోస్ట్‌లీ గ్రాడ్యుయేషన్‌కి మనం ఇన్వైట్ చేస్తే యూనివర్సిటీ నుంచి మనకి గ్రాడ్యుయేషన్ లెటర్ వస్తుంది. ఇఫ్ నాట్ మనం పర్సనల్‌గా ఇన్వైట్ చేయాలనుకుంటే వీ షుడ్ ప్రొవైడ్ ద ఇన్విటేషన్ లెటర్ కదా! సో, అది కూడా మీకు కావాలంటే నాకు మెసేజ్ కానీ, మెయిల్ కానీ చేయండి. సో దట్ ఐ కెన్ ప్రొవైడ్ యూ. ఇక్కడ యూట్యూబ్‌లో మనం ప్రొవైడ్ చేయడం కుదరదు. అందుకోసమనే ఇక్కడ నేను అక్కడ నాకు మెయిల్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ మెసేజ్ చేస్తే నేను మీకు సెండ్ చేస్తాను. ద మే నాకు ఈ వీడియోకి ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను ఫేస్ చేసే సిట్యుయేషన్స్ కానీ, నేను ఫీల్ అయినవన్నీ కూడా ఎవ్వరు ఫీల్ అవ్వకూడదు, అలా ఫేస్ చేయకూడదు అని ఒక మెయిన్ ఇంటెన్షన్‌తోనే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను స్టార్టింగే చేద్దాం అనుకున్నాను. కానీ మా మమ్మీ, మా డ్యాడీకి సక్సెస్ అయితే సో, నేను ఈ విధంగా సక్సెస్ అయ్యాను. అంటే నేను ఫెయిల్ అయ్యి ఇంకొకళ్ళు చెప్పేంత స్టేజ్‌లో నేను ఉన్నాను కాబట్టి, నేను సక్సెస్ అయ్యాను కాబట్టి, నేనేమేం ప్రాసెస్ ఫాలో అయ్యాను, ఎలా తీసుకున్నాను అని చెప్పేసి ఆ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీతో షేర్ చేస్తే మీకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని అనిపించింది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఖచ్చితంగా మీరు మీ పేరెంట్స్ కానీ, మీ కజిన్స్ కానీ, మీ పెద్దమ్మలు గానీ, మీ పెద్దనాన్నలు గానీ, ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా బీ1, బీ2కి అప్లై చేయాలనుకుంటున్నారు, విజిటింగ్ వీసాకి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళకి ప్రాసెస్ తెలీదు ఏం చేయాలి అని చెప్పేసి, అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా ఏమైనా డాక్యుమెంట్స్ ఏమన్నా కావాలనుకున్నా, క్వెషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా, వాళ్ళకి తెలియదు కదా! సో, నాకొకసారి మెసేజ్ చేస్తే నేను అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు రీచ్ ఔట్ మీ. అసలేమి పెట్టుకోవద్దు. నాకు ఖచ్చితంగా రీచ్ అవ్వండి. నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. టెన్షన్ పడొద్దు. అండ్ ఫస్ట్ థింగ్ అయితే కాన్ఫిడెంట్‌గా ఉండండి. చాలా ఎలా అంటే ఆహ్, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా అన్నీ మనం నిజాలు చెప్తాం కాబట్టి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. ఏవైతే నేను స్టెప్స్ చెప్పానో 6 స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి పాస్‌పోర్ట్ అండ్ దెన్ వి హావ్ టు ఫిల్ ద DS-160 వీసా పేమెంట్ చేయాలి. అండ్ వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి. అండ్ బయోమెట్రిక్స్ అండ్ వీసా ఇంటర్వ్యూ. టోటల్ ఈ 6 స్టెప్స్ అనేవి మీకు క్లియర్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. DS-160 ఎలా ఫిల్ చేయాలి అనేది ఎవరికైనా వీడియో కావాలి అనుకుంటే కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అవి చూసి నేను DS-160 కూడా ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి రికార్డ్ చేసి మీకు సెండ్ చేస్తాను. ఐ మీన్ వీడియో అప్లోడ్ చేస్తాను. DS-160 గురించి కూడా. సో, నేను ఈ వీడియో ఎందుకు చాలా స్పెషల్ అని చెప్పానంటే, నాకు నా లైఫ్‌లో కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్‌లో ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్. నేనేదైతే యూఎస్‌కి రావాలి అనుకున్నానో అది నా డ్రీమ్. నేను రావటమే కాకుండా మా పేరెంట్స్ కూడా యూఎస్‌కి రావాలనేది కూడా నా డ్రీమ్. సో, ఆ డ్రీమ్ అనేది మనకి హ్మ్, జరిగినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న కరెంట్ సిట్యుయేషన్స్ అనేవి మంచిగా లేవు. ఐ నో వాట్ ఐ యామ్ గోయింగ్ త్రూ. కానీ వాళ్ళు వాళ్ళకొక వీసా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నాకేమైనా సరే వాళ్ళున్నారు. వాళ్ళు రాగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ అనేది నాకు ఉండటం వల్ల ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్. అది వాళ్ళెప్పుడైతే నాకు వీసా అప్రూవ్ అయిందని చెప్పారో ఐ
ఐ వాజ్ లైక్ షాక్ అండ్ నాకింకా అసలేం అర్థం కావట్లే. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఒక సిట్యుయేషన్ షేర్ చేస్తాను. నేను మా మమ్మీ, మా డ్యాడీకి చాలా కనెక్ట్‌గా ఉంటాను. మా ఫ్యామిలీ ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ అంటే నాకు చాలా అంటే చాలా, చాలా, చాలా ఇష్టం. సో, నేనేదైనా సరే ఈజీగా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతాను. సో, అప్పుడు మా మమ్మీ, మా డ్యాడీకి ఫ్రమ్ స్టార్టింగ్ దగ్గర నుంచి వీసా ఇంటర్వ్యూస్ అంతా నేనే చూసుకున్నాను. ఆహ్, సో, మా మమ్మీ, మా డ్యాడీ నాకు చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్క విషయంలో. వాళ్ళెప్పుడైతే నాకు వీసా అప్రూవ్ అయిందని చెప్పారో, అసలు నాకేమి అంటే నేనేమి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నా ఫీలింగ్స్. సో, దెన్ నేను ఓకే. హ్యాపీ కంగ్రాచ్యులేషన్స్ అవన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే గూడా మా డ్యాడీ ఏంటి అమ్ములు ఏంటి డల్‌గా ఉంది, హ్యాపీగా లేదు అని అడిగారు నన్ను. కానీ నాకున్న హార్ట్‌లో ఉన్న ఫీలింగ్స్ నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నా. బికాజ్ ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయాను. ఆ సిట్యుయేషన్ అనేది యూ నో ఆహ్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పుకోలేనంత హ్యాపీనెస్ అది. సో, ఎవరైనా అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తారు. అందుకే ఆహ్, ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తది వాళ్ళ పేరెంట్స్‌ని యూఎస్ తీసుకురావాలి అని చెప్పేసి, వాళ్ళని వాళ్ళతో అంటే వాళ్ళకి కూడా యూఎస్ చూపించాలి అని అనిపిచ్చిద్ది గదా! చాలా వరకి ఉంటుంది. అందరికి డ్రీమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విజిట్ చేయాలి అని చెప్పేసి. సో, ఆ డ్రీమ్ మన వల్ల మన పేరెంట్స్‌కి ఆహ్, జరుగుతుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరు. సో, అందుకోసమే ఎవరైనా వీసా రిజెక్ట్ చేస్తే చాలా అంటే చాలా బాధేసిద్ది. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందని చెప్పేసి ఐ కెన్ ఫీల్. నాకు అవ్వకపోయినా సరే నేను అది ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ టెన్షన్ అలా ఉంటుంది. సో, అందుకోసమనే ప్రతి ఒక్కటి ప్రాపర్‌గా చెక్ జేసుకోవాలి అని చెప్పేసి అందరికీ తెలియడం కోసం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అంతేగాని ఇంకా వేరే పర్పస్ ఏం లేదు. జస్ట్ అందరికీ తెలియాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ అనుకున్నవి జరగాలి. అందరి పేరెంట్స్‌కి వీసా అప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి ఆ శివయ్యని కోరుకుంటున్నా. అందరూ అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూన్‌లైట్ డైరీస్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకేమన్నా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అబౌట్ ఎఫ్1 గురించి కానీ, ఏమన్నా బ్యాగేజ్ గురించి కానీ, ఎలాంటి వీడియోస్ అయినా సరే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో దట్ ఐ కెన్ మేక్ ఎ వీడియో అబౌట్ దట్. ఫ్రీ టైమ్ చూసుకొని ఖచ్చితంగా ఒక వీడియోస్ అనేది చేస్తాను నేను. సో, ఇది గూడా మీకు డిలే చేయకుండా పెట్టాలని చెప్పేసి నేను ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని మరీ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఖచ్చితంగా అందరికి నచ్చుతుందనుకుంటున్నాను. అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. చాందిని జొన్న సైనింగ్ ఆఫ్.